హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి థర్డ్ రివిజన్ టెస్ట్ అయితే చూస్తున్నాము. ఇందులో మ్యాక్సిమం ఇంగ్లీషే ఉంటుంది. రివిజన్ టెస్ట్ వరకు చాలామంది తెలుగు కూడా అడుగుతున్నారు. కాకపోతే ఒకసారి అడిగే వాళ్ళు ఒక చిన్న వినండి. ఎట్లా అంటే ఇప్పటివరకు మ్యాక్సిమం దాదాపు తెలుగు వరకే చేశాను, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అంటే దానికి సంబంధించి మెటీరియల్ అయితే దొరక్క నేను తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కానివ్వండి, ఆన్లైన్ టెస్టులు కానివ్వండి, మొత్తం సపరేట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చేశారంటే తెలుగుని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుని ఇబ్బంది పడి మరి చదివారు. సో ఇప్పుడు నుంచి మన ఛానల్లో ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా ఆన్లైన్ టెస్టులు జరుగుతుంటాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలా అంటే రివిజన్ టెస్టులు జరుగుతాయి. ఎందుకంటే ఇంగ్లీష్కి సంబంధించిన ఆల్రెడీ ఫస్ట్ నోటిఫికేషన్లో చాలా చేశాను. దాదాపు 100-150 వీడియోస్ దాకా చేశాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి. సో ఇప్పుడు రివైజ్ చేసుకోవాలంటే వాళ్ళు అప్పుడు ఆ వీడియోలు కానీ చూసుంటే, లేదా ప్రీవియస్గా వెళ్ళి చూసినా కూడా వాళ్ళు ఇప్పుడు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో రివిజన్ టెస్ట్ వరకు మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. తెలుగు మీడియం వాళ్ళు అయితే ఎటువంటి డిప్రెషన్ అవసరం లేదు. తెలుగు మీడియంలో కూడా క్లాసెస్ వస్తాయి, యాజ్ ఇట్ ఈస్గానే వస్తాయి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన అయితే తెచ్చుకోండి. ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు ఈ రోజు కూడా. కానీ ఎవరి 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఇంగ్లీష్ మీడియం అయితే పెడుతూనే ఉన్నాను. ఇంకోటి ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం ఈ బుక్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అవ్వచ్చింది. ఎంతవరకు అంటే దాదాపు 98% కంప్లీట్ అయింది బుక్. టైపింగ్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, మొత్తం ఒకసారి పూర్తిగా అయిపోతే ఒకసారి వెరిఫై చేసుకొని మ్యాక్సిమం సండే కానీ మండే కానీ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సండే కానీ మండే కానీ ఈ బుక్ అయితే రిలీజ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుగానే పే చేయండి. అంటే ఈరోజు రేపులో పే చేసే వాళ్ళకైతే నేనైతే పార్టీ కూడా అంటే కాస్ట్ వచ్చేసి 500 ఉంటుంది. పార్టీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈరోజు రేపు చేసే వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం జూలై లాస్ట్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ శానిటేషన్ ఎగ్జామ్ ఉంటుంది. అప్పటి వరకు నేను కరెంట్ అఫైర్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయగలుగుతాను. వాళ్ళకి వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయగలుగుతాను. తర్వాత కొన్ని జాబ్కి సంబంధించి ఇంపార్టెంట్ టిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీడియోస్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్ చేయకుండా వీళ్ళకైతే త్రూ వాట్సాప్ ద్వారానే పంపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకి పేమెంట్ చేసిన వాళ్ళకి వేరియేషన్ అయితే ఉండాలి. తర్వాత అక్కడని చెప్పి ఎక్కడ కూడా కమర్షియల్గా అనుకోవద్దు. ఛానల్లో మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా మన ఛానల్లో కమర్షియాలిటీ అనేటువంటిది కనిపించదు. సో లెట్స్ ఎంటర్ టు ద టాపిక్. ఇన్ దిస్ వీడియో we will learn about biochemistry. First question. In the previous video we have seen about 30 questions. Here first question means 31st question. The Golgi complex. See the options. Synthesizes the proteins. What does the Golgi complex do? Synthesizes proteins, produces ATP, provides a pathway for transporting chemicals, and option D, forms glycoproteins. ఇది చెప్పడం మర్చిపోయింది. తెలుగు మీడియం బుక్ కూడా రిలీజ్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం వచ్చిన నెక్స్ట్ డేనే కానీ లేదా ఆ తర్వాత ఒక 2 days కానీ మ్యాక్సిమం అటు ఇటు కానీ రిలీజ్ అవుతుంది. మంత్ ఎండింగ్ లోపు ప్రిపేర్ చేస్తానని చెప్పాను. స్టార్టింగ్ మంత్ ఎండింగ్ లోపే వచ్చేస్తుంది. 31st ఆన్సర్, Golgi complex forms glycoproteins. What does the Golgi complex forms? Forms glycoproteins. Next, 32nd question. The following points about microfilaments are true, accept. It's not accept, accept. There was a slight spelling mistake. Just notice. See the options. They form cytoskeleton with microtubules. Option B, they provide support and shape. They form intracellular connecting channels. They are involved in muscle cell contraction. Points about microfilaments are true. Which points are true about microfilaments? See the options. Option C is the correct answer. Let us see the explanation. They form intracellular connecting channels.
what's the point related to microfilaments in this question? Let's see the 33 question. The following substances or inclusions except following conclusions or following substances or cell inclusions except melanin, glycogen, lipids and centrosomes, and the correct answer is centrosome. Next, 34th question. Fatty acids can be transported into and out of the cell membrane by active transport, facilitated transport, diffusion and osmosis. What's the answer? Facilitated transport. Next question. Enzymes catalyzing electron transport are present mainly in enzymes which are catalyzing electron transport are present mainly in the options ribosomes, endoplasmic reticulum, lysosomes, and option D inner mitochondrial membrane. That's the right answer. Inner mitochondrial membrane. 36th one. Mature erythrocytes do not contain. Option A glycolytic enzymes. Option B HMP shunt enzymes. Option C pyridine nucleotide. And option D ATP adenosine triphosphate. ATP stands for adenosine triphosphate. What's the right answer? Pyridine nucleotide. Next question number 37. In mammalian cells, rRNA is produced mainly in the, or this question can be asked in another way. Let us see the first way. In mammalian cells, rRNA is produced mainly in the rRNA is mainly produced in mammalian cells in which of the following అని చెప్పి అడుగుతారు. ఆప్షన్ ఏ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆప్షన్ బి రైబోజోమ్, ఆప్షన్ సి న్యూక్లియోలస్ అండ్ ఆప్షన్ డి న్యూక్లియస్. వాట్స్ ద రైట్ ఆన్సర్? న్యూక్లియోలస్. You have to recognize the difference between nucleus and nucleolus. Here the answer is nucleolus, option C. Next, 38th one. Genetic information of nuclear DNA. DNA stands for deoxyribonucleic acid and RNA stands for ribonucleic acid. Genetic information of nuclear DNA is transmitted to the site of protein synthesis by, see the options, rRNA, mRNA, tRNA and option D polysomes. What's the right answer? Polysomes is the right answer for 38th question. Next question number 39. The powerhouse of this cell is, this is the most frequently asked questions in some examinations and the most frequently seen question for us. The question appears in even 8th standard and 9th standard textbooks or 9th standard materials nowadays. Everyone can recognize and answer this question, even but very few of the persons cannot be able to answer this because of some lack of knowledge on this subject. So don't worry those persons. What's the answer? 39th one. Powerhouse of the cell is mitochondria. Or which is the powerhouse of this cell? Or recognize the following one, which is also known as powerhouse of this cell. In these different ways, the question can be asked. Next, 40. Question number 40. Digestive enzymes of cellular compounds are confined to, see the options, lysosomes, ribosomes, peroxisomes and polysomes. What's the answer? Lysosomes. Friends, here are the 40 questions. Means in this video we have seen the 10 questions in physically, and just note down the few questions I will give you
and try to answer in the comment section or try to guess the answers or note down the questions and gather the correct answers. Just see the first question, it means here are the 10 questions, and next 11th question, it means first question, diphtheria is caused by which organism? Diphtheria is caused by which organism? It was the 11th question. It means 31st to 40 questions are the first 10 questions. Here I am saying 11th question, diphtheria is caused by which organism? And gonorrhea is caused by which organism? Or the mode of transmission of gonorrhea. Next, incubation period of Salmonella typhi. If you want to know the incubation period of Salmonella typhi or Salmonella typhimurium, first of all you have to know that what is the Salmonella typhimurium, what disease that the organism causes. What is the Salmonella typhimurium causes? First of all, Salmonella typhi is the bacteria. It was a waterborne bacteria, not BORN, BORNE. And what does Salmonella typhi causes in humans? Salmonella typhi causes typhoid disease in humans. And here my question is, what is the incubation period of Salmonella typhi? And next question, which are called as suicidal bags of the cells? In previous videos, I think I have given this question related to lysosomes. I have given this question in 2 or 3 times. I think everyone are capable to answer this, which are called as suicidal bags of the cells. Next, the genetic material in HIV is. Genetic material in HIV is. Next question, the only antibody that transfers from mother to baby through placenta is. The antibodies which transfer from mother to baby through placenta. So recognize that antibody. This I would like to give some hint. There are some immunoglobulins, IgA, IgG, IgE, like this. You have to recognize these specific answers. So I would like to thankful all our English medium students for taking this patience to listen our video, and I heartfully wish every one of our students have to get this job. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు పేమెంట్ కనుక అంటే ఈ బుక్కి సంబంధించి పేమెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. దానికి కనుక మీకు ప్రాసెస్ ద్వారా ఫాలో అయినట్లయితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మీరు పే చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి, సేమ్ నెంబర్. మీకు నేను ఈ బుక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఒక 1 డే 1.5 డే లేట్ అయ్యే పని అయితే మీకు ముందుగానే ఈ టైంలో బుక్ రిలీజ్ చేసేంత టైంలో మీకు ప్రిపేర్ అవ్వడానికి నేను మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. PDF మెటీరియల్స్ అయితేనే ప్రొవైడ్ చేస్తాను. సో ఎక్కడ కూడా టైం అనేటువంటిది మిస్యూజ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.